మహారాష్ట్ర సహా ఉప ఎన్నికల్లో భారీ విజయంతో బీజేపీ సంబరాలకు సిద్ధమైంది. కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో ప్రధాని మోదీ పాల్గొంటారు. మరి కాసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయానికి రానున్న మోదీ ర్యాలీకి హాజరవుతారు. ర్యాలీ అనంతరం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సహా ఉప ఎన్నికల రిజల్ట్స్ పై సమీక్షించనుంది బీజేపీ పార్లమెంటరీ బోర్డు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై నిర్ణయం కూడా తీసుకోనుంది. మరి కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి బీజేపీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో బ్రహ్మరథంతో విక్టరీ సాధించిన నేపథ్యంలో ఎన్నికల సంబరాల్లో భాగంగా ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ కూడా పాల్గొనబోతున్నారు. అనంతరం మహారాష్ట్ర సీఎం ఎవరైన దానిపై కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం కాసేపట్లో ప్రధాని కార్యాలయంలోనే వీరంతా కూడా నెక్స్ట్ మహారాష్ట్రలో సీఎం ఎవరని దానిపై కూడా చర్చ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మరి కాసేపట్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ ప్రారంభం కాబోతోంది. ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం అఖండ విజయాన్ని అందుకుంది. ఎన్నడూ లేనట్లుగా గతంలో ఇన్ని సీట్లు, ఇన్ని స్థానాలు పోటీ చేసిన 149 స్థానాల్లో 133 స్థానాల్లో బీజేపీ అఖండ విజయం దిశగా సాగిపోతోంది. ఇటు మహాయుతి కూటమి 230కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇటు మహావికాస్ అఘాడీ 54 స్థానాలకి పరిమితమైన పరిస్థితి, డబుల్ డిజిట్కే పరిమితమైపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం కానీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కానీ, కాంగ్రెస్ కానీ 25 సీట్లను క్రాస్ చేయలేకపోయిన పరిస్థితి, 20 సీట్లను కూడా క్రాస్ చేయలేకపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కానీ, ఎన్సీపీ కానీ. సో ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కాసేపటి క్రితమే ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన ఇటు ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. అభివృద్ధి గెలిచింది, సుపరిపాలన గెలిచింది, ఎన్డీఏ కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రభుత్వ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు గొప్పగా పనిచేశారు అని చెప్పి ప్రధాని మోడీ స్పందించడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, కలను నెరవేర్చేందుకు వాటికి అనుగుణంగా మేము పనిచేస్తాం. మహాయుతి ప్రభుత్వం చేసిన పనితీరుకు నిదర్శనం ఈ ఫలితాలు అని చెప్పి ప్రధాని మోడీ స్పందించడం జరిగింది. అలాగే ఇటు జార్ఖండ్ ప్రజలిచ్చిన తీర్పుని కూడా స్వాగతిస్తూ ఇటు జేఎంఎం అలాగే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలను అక్కడ విజయం సాధించినందుకు గాను అభినందనలు తెలపడం జరిగింది. సాయంత్రం 7 గంటలకి కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోడీ సహా కీలక నేతలంతా కూడా చేరుకుంటారు. అక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి బంపర్ విజయం సాధించింది. 230కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 50కు పైగా స్థానాల్లో షిండే, శివసేన అభ్యర్థులు లీడ్లో ఉండగా అజిత్ పవార్ ఎన్సీపీ 40 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 6 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకువెళుతున్నారు. మరోవైపు ఇండియా కూటమి కేవలం 51 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. శివసేన యూపీపీ దాదాపు 20 సీట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఇక శరద్ పవార్ ఎన్సీపీ ఈసారి ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కేవలం 10 సీట్లలో లీడ్లో ఉంది. మహారాష్ట్ర ప్రజలు చారిత్రక విజయం కట్టబెట్టారని ఎన్డీఏ కూటమి నేతలు అన్నారు. ఎన్నికల్లో విజయంపై సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్పందించారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు ఏకపక్షంగా మద్దతు తెలిపారని సీఎం షిండే అన్నారు. ఈ విజయంలో ఫడ్నవీస్, అజిత్ పవార్ కృషి ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. లడ్కీ బహిన్ యోజన తమకు గేమ్ చేంజర్ అయిందని అజిత్ పవార్ అన్నారు.
आमचे शिवसेना म्हणून बाळासाहेबांचे विचार आहे, दिघे साहेबांची शिकवण, मोदीजींची जे काही जो त्यांचा सपोर्ट आहे, केंद्राचा सपोर्ट आहे, या सगळ्या गोष्टी ज्या आहेत या निवडणुकीमध्ये कामी आले. शेवटी लोकांना काय पाहिजे? लोकांना शिव्याशाप नको आहे, लोकांना आरोप प्रत्यारोप नको आहे, लोकांना सुडाचं राजकारण नको आहे. लोकांना हवंय डेव्हलपमेंट हवं आहे आणि विकास आणि विकास यावर आम्ही भर दिला. आणि आज त्यामध्ये किती आरोप केले, खोटे बोला आपण रेटू. महाराष्ट्राच्या जनतेसमोर आम्ही नतमस्तक आहोत. जनतेने ज्या प्रकारचा विजय दिलेला आहे, खऱ्या अर्थानं हा विजय एक प्रकारे आमची जबाबदारी वाढवणारा विजय आहे. देशाचे प्रधानमंत्री मोदीजींवर महाराष्ट्राने दाखवलेला विश्वास आहे आणि त्यामुळे आता आम्हाला खूप काम महाराष्ट्रामध्ये करावं लागेल याची आम्हाला जाणीव होते आहे. म्हणून पुन्हा एकदा महाराष्ट्रातल्या सगळ्या मतदारांच्या चरणी आम्ही नतमस्तक होतो आणि त्यांना आश्वस्त करतो की त्यांनी जो विश्वास दाखवला आहे त्या विश्वासाला आम्ही तडा जाऊ देणार नाही. महाराष्ट्रातल्या जनतेने विकासाकडे बघून महायुतीला प्रचंड अशा प्रकारचं जे यश प्राप्त करून दिलंय त्याबद्दल महाराष्ट्रातल्या तमाम जनतेचं महायुतीच्या वतीनं व्यक्तिशः माझ्या वतीनं मी त्यांना मनापासून धन्यवाद देतो, मनापासून आभार मानतो की बाबा बॅलेट पेपरनी घ्यायला पाहिजे होतं, मग बॅलेट पेपरने लोकसभेला पण घ्यायला पाहिजे होतं. लोकसभेचा निकाल लागला की तो बरोबर आणि इथला निकाल लागला की मग बॅलेट पेपर यायला पाहिजे, मग मशीन काय ईव्हीएम बरोबर नाही, असं नाही चालत. आता झारखंड पण आमच्या हातनं गेलंच ना, आम्ही कुठं काय म्हणतो. ठीक आहे, त्या जनतेने कौल दिलेला आहे. तशा पद्धतीनं महाराष्ट्रातल्या विशेषतः महाराष्ट्रामध्ये बऱ्याचदा आपले जे 6 रिजन आहेत ना, मराठवाडा, विदर्भ, पश्चिम महाराष्ट्र, कोकण, मुंबई, अशा सगळ्या वेगवेगळ्या रिजनमध्ये, नाशिक, सगळीकडेच तुम्ही बघितलं तर सगळीकडे महायुती जोरात चालली.